Hi, hello, respected teachers. Andariki namaste. Welcome to my channel PR English Ada. In this session, we are going to know about the AP TET paper 2 School Assistant English. Those who are preparing for the School Assistant English, so they have to qualify the paper 2 English. Okay. 2017-18 before, those who are qualified in the social category, if they want to write language paper in school assistant for this post of school assistant, they have to qualify language test. Without language test, they are ineligible for the school assistant post. Okay, అయితే ఇక్కడ మనం గమనించాల్సింది స్కూల్ అసిస్టెంట్ టెట్ క్వాలిఫై అవ్వాలి అంటే ఎలా, లాంగ్వేజ్ టెట్ మనం క్వాలిఫై అవ్వాలంటే లాంగ్వేజ్ సబ్జెక్ట్లో 90 మార్క్స్ మన చేతిలో ఉంటుంది. ఎలా చదవాలి, ఏ టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్ ఏ టాపిక్ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తుంది, దేనిపైన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ టాపిక్ నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, దానితో పాటు లింక్ అప్ ఎలా చదవాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదవాలి, సో టెక్స్చువల్ బుక్ టెక్స్చువల్ గ్రామర్ ఎలా చేయాలి, టెక్స్చువల్ వొకాబులరీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా చదవాలి, ఎలా చదివితే నేను ఎక్కువ మార్క్స్ పొందగలుగుతాను, సో వీటన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియోలో మీకు పూర్తిగా అందిస్తాను. 90/90 మార్క్స్ వచ్చేలా మీకు పరిపూర్ణమైన టాపిక్ వైజ్ వెయిటెస్ మార్క్స్ నేనైతే అందిస్తాను. ఎవరు ఎంతవరకు వెళ్తారో, ఎవరు 70+ అవుతారో, ఎవరు 80+ అవుతారో, ఎవరు 85+ అవుతారో, లేదా 90 స్కోర్ తెస్తారో, సో ఇట్స్ జియోస్ టార్గెట్ ఈజ్ జియోస్, బట్ నేను దారి మాత్రమే ఈ వీడియోలో చూపిస్తాను. సో ఆ విధంగా కానీ ప్రిపేర్ అయితే మీకు ఈజీగా మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిటిక్స్, మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ టైమ్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. రైట్, మనం స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ టెట్కి ప్రిపేర్ అవ్వాలి అంటే, స్పెషల్గా ఇంగ్లీష్లో మనం క్వాలిఫై అవ్వాలి అంటే, మనకి తెలుసు ఎస్ఏ ఇంగ్లీష్ మనం ప్రిపేర్ అవ్వాలి. ఈ ఎస్ఏ ఇంగ్లీష్ మనం రాయాలి అంటే ఖచ్చితంగా టెట్ లాంగ్వేజ్ టెట్ క్వాలిఫై అవ్వాలి. సో పేపర్ 2 అంటాం, దీంట్లో క్వాలిఫై అయితేనే మనం స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ఎలిజిబుల్, అదర్వైజ్ వీఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్ట్ ఆర్ ఎయిదర్ లాంగ్వేజ్ పోస్ట్. ఇప్పుడు వచ్చినట్టు కొత్త రూల్ అది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, తెలుగు నుండి మనకి 30 మార్క్స్ వస్తుంది, సైకాలజీ నుండి 30 మార్క్స్ వస్తుంది. మరి ఇంగ్లీష్ నుంచి ఇక్కడ లాంగ్వేజ్ గురించి మనం మాట్లాడితే 30 ప్లస్ మన కంటెంట్ అనేది 60. టోటల్గా ఈ రెండు కలిపితే 90 మార్క్స్ ప్లస్ 60. సో ఈ 60 కలిపితే 150 మార్క్స్ అయితే మనకు ఉంటుంది. మరి ఈ 150 మార్క్స్లో ఇక్కడ మనం 30 మార్క్స్ అనుకున్నాం కదా, ఈ 60 మార్కులో ఎక్కడ వొకాబులరీ గ్రామర్ కాంప్రిహెన్షన్, ఎక్కడ వొకాబులరీ కాంప్రిహెన్షన్, సో ఇక్కడ రెండు ఇది కామన్. మరి ఏంటి సార్ ఇక్కడ ఉన్నటువంటి 60 మార్కుల స్పెషల్ ఏంటంటే, ఇక్కడ లిటరేచర్ ప్లస్ మెథడాలజీ ఉంటుంది. లిటరేచర్ అండ్ మెథడాలజీ ఈ రెండు అడిషనల్ ఉంటుంది. మరి లిటరేచర్ అండ్ మెథడాలజీలో దాదాపు లిటరేచర్ నుంచి 16 మార్కులు, మెథడ్ నుంచి 12 మార్కులు, అంటే 28 మార్కులు మనకి మెథడ్ అండ్ లిటరేచర్ పార్ట్ నుంచి వస్తుంది. అంటే అవుట్ ఆఫ్ 90లో మనకి సో 28 మార్కు మాత్రమే. రిమైన్ పార్ట్ అంతా మనకి మ్యాక్సిమం 58 మార్క్స్ అన్నీ కూడా 62 మార్క్స్ మనకి మ్యాక్సిమం దేని నుంచి వస్తుంది అంటే గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్. సో ఈ అవగాహన మనకి వస్తేనే మన యొక్క ప్రిపరేషన్ ఏదైనా ఒక దానికి మనం ప్రిపేర్ అవుతున్నామంటే, సో వాట్ ఈస్ ద టార్గెట్ అండ్ హౌ టు వేర్ టు వి గెయిన్ మార్క్స్ అనేది సంపూర్ణమైన అవగాహన ఉండాలి. సో రైట్, ఇప్పుడు మీకు కంప్లీట్ అవగాహన వచ్చింది. సో స్టెప్ బై స్టెప్ ముందుగా మనకి లాంగ్వేజ్ 2 అనేది ఉంటుంది కదా, ఈ లాంగ్వేజ్లో 30 మార్క్స్. ఈ 30 మార్క్స్లో వొకాబులరీ పార్ట్ ఉంటుంది, గ్రామర్ పార్ట్ ఉంటుంది. సో కాంప్రిహెన్షన్ ఇది కామన్. ఈ వొకాబులరీ గ్రామర్ కాంప్రిహెన్షన్ నుంచి 30 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ 2022-23 ముందు ఎలా ఉండేది అంటే, ఇక్కడ వొకాబులరీ గ్రామర్ కలిపి కాంప్రిహెన్షన్ కలిపి ఎలా ఉండేది అంటే 24+6 అంటే కంటెంట్ ప్లస్ మెథడ్ ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ మెథడ్ రిమూవ్ చేశారు, ఎందుకంటే అక్కడ 60 మార్కుల మెథడ్ ఉంది కాబట్టి రిమూవ్ చేశారు. 30 మార్క్స్ టు వాట్
ఇక్కడ ఇలా లాంగ్వేజ్ 2కి 30 మార్క్స్ అని పొందుపరచడం జరిగింది. అంటే పేపర్ 2కి ఎయిదర్ మ్యాథ్స్ ఎయిదర్ సోషల్ ఆర్ తెలుగు ఎవరు దేంట్లో ప్రిపేర్ అయినా లాంగ్వేజ్ 2 అనేది ప్రతి ఒక్కరు 30 మార్క్స్ అనేది కామన్ అని పెట్టడం జరిగింది. సో మెథడ్ పార్ట్ అయితే లేదు ఇక్కడ. క్లియర్? సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఇప్పుడు హౌ టు గెయిన్ మార్క్స్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే రైట్. నౌ వీ హ్యావ్ టు నో అబౌట్ ఆల్ దిస్ ఇస్ క్లియర్లీ. సో ఇక్కడ వొకాబులరీలో టోటల్గా 14 టాపిక్స్ ఉన్నాయి. వొకాబులరీ టోటల్గా 14 టాపిక్స్ ఉన్నాయి. ఇన్ దీస్ 14 టాపిక్స్ హౌ మెనీ టాపిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ టాపిక్స్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ది ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్. సో సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, వన్ వర్డ్ స్ట్రక్చర్, ఫ్రేజల్ వెర్బ్స్ అండ్ ఫ్రేజల్ వెబ్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆర్డర్ అరేంజ్మెంట్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, కొలోకేషన్స్, anagram, figure of speech, spellings, whatever the things are there here. So all these things are very very important, but we have to prepare only from third class to 10th class. సో 10th క్లాస్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ఏవైతే ఉన్నాయండి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వొకాబులరీ మాత్రమే చదవాలి. ఇక్కడ చాలామంది సలహా ఇస్తుంటారు గ్లోజరీ చదవండి అనేసి అంటారు. సో నో నీడ్ టు రీడ్ గ్లోజరీ అస్సలు చదవాల్సిన అవసరం లేదు. దయచేసి చదివేసి మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఓకే, సో గ్లోజరీ అస్సలు చదవద్దు, చదివి మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎందుకు సార్ అంటే గ్లోజరీ నుంచి రాదు, మరి ఏం చదవాలి సార్ అని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క లెసన్ కంప్లీట్ తర్వాత వొకాబులరీ పార్ట్ అంటూ ఉంటుంది. ఈ వొకాబులరీ తర్వాత కొన్ని క్లాసెస్లో కాంప్రిహెన్షన్ అనేసి ఉంటుంది. ఈ కాంప్రిహెన్షన్లో కూడా వొకాబులరీ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి అవి చదవండి. అంటే కాంప్రిహెన్షన్లో ఫ్రేజల్ వర్బ్ ఇవ్వడం, ఆర్టికల్ రూపంలో ఇవ్వడం, ప్రపోజ్ అంటే డిటర్మైనర్స్ ఇవ్వడం, ఇవన్నీ అయితే ఉన్నాయి. సో వాటిపైన దృష్టి పెట్టండి. వాటిపైన దృష్టి పెట్టి అవి చదివితే చాలు. 3rd నుంచి 10th క్లాస్ వరకు చదివితే చాలు, ఇంకేమొద్దు. దయచేసి ఇంటర్మీడియట్ వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఎక్కడ లేదు. 3rd to 10th క్లాస్ ఇస్ ఎనఫ్. ఓకే, సో కాబట్టి అది మీరు గమనిస్తే చాలు. ఓకే, సో వీటిపైన అయితే ఎన్ని మార్క్స్ వస్తుంది సార్? వొకాబులరీలో ఎక్కడ మనకి మహా అయితే 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా 8 మార్క్స్ వస్తుంది. మహా అయితే ఇటువంటి మారితే 1 or 2 మార్క్స్ ఇటు అవ్వచ్చు, లేదా 7 మార్క్స్ ఇవ్వచ్చు, లేదా 9 మార్క్స్ ఇవ్వచ్చు. ఒక 1 మార్కు, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ నేను తయారు చేయట్లేదు కదా, గతంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్లు అనలైజ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఎప్పటి నుంచి సార్? 2011 నుండి జరిగిన ఎగ్జామినేషన్లో 2025 వరకు జరిగిన అన్ని క్వశ్చన్ పేపర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను చదివి అనలైజ్ చేసి వాటి నుండి మీకు ఇక్కడ పరిపూర్ణమైన అవగాహన నేను అందిస్తున్నాను. సో ఇక్కడ వొకాబులరీ, మరి కంటెంట్లో కూడా వొకాబులరీ ఉంది కదా. కంటెంట్ మెథడ్ 60 మార్కులు అక్కడ కూడా ఉంటుంది అంటే ఎస్, దాని గురించి వచ్చేటప్పుడు మొత్తం పైన క్లారిటీగా మీకు అవగాహన కల్పిస్తాను. సో దీస్ ఆర్ దీంట్లో ఎక్కడ వర్డ్ ఫార్మేషన్ కానివ్వండి, ఇడియం ఫ్రేజెస్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇవన్నీ ఓన్లీ టెక్స్ట్ బుక్. దయచేసి టెక్స్ట్ బుక్ మాత్రమే, మిగతా ఏం చదవాల్సిన అవసరం లేదు. సో అది గమనిస్తే చాలు. రైట్, నెక్స్ట్ గ్రామర్ పార్ట్. ఈ గ్రామర్ పార్ట్ అనేది మనకి క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో మా గ్రామర్ నుంచి మనకి టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తుంది అంటే గమనించాలి, 15 మార్క్స్ మాత్రమే వస్తుంది గ్రామర్ నుంచి. అంతకంటే మరి ఎక్కువ మార్కులు రాదు. మహా అయితే 15 క్వశ్చన్స్ వరకు మాత్రమే వస్తుంది, అంతకంటే మరి ఎక్కువ రాదు. ఇక్కడ గ్రామర్ నుంచి టోటల్గా 15 క్వశ్చన్స్ మాత్రమే వస్తుందని చెప్పాం. ఈ 15 క్వశ్చన్లో మనం ఎక్కడి నుంచి చదవాలి సార్ అంటే ఇది కూడా 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు చదివితే చాలు. 3rd క్లాస్ టు 10th క్లాస్. మరి ఇక్కడ గ్రామర్ విషయానికి వచ్చేటప్పుడు ఓన్లీ టెక్స్చువల్ గ్రామర్ చదివితే చాలు అంటున్నాను. కానీ టెక్స్చువల్ గ్రామర్ ఎవరైతే ఆల్రెడీ స్కూల్లో లేదా డిఫరెంట్ కోచింగ్ సెంటర్లో డిఫరెంట్ ప్లేస్లో కోచింగ్ తీసుకున్నవారు, స్కూల్లో టీచింగ్ చేస్తున్నవారు, వారికి అకాడమిక్ బుక్స్ పైన మంచి కమెండింగ్ ఉంటుంది, మంచి పట్టు ఉంటుంది. మరి ఇది మొదటిసారి టెట్ రాసేవారికి, లేదు అంటే ఇది రెండోసారి టెట్ రాసేవారికి ఎక్కువ స్కోర్ పొందాలి అంటే వారు ఏ విధి విధానాల్లో చదవాలి సార్ అంటే ఇక్కడ గమనించాల్సింది. సో మీకు గ్రామర్ పైన ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కొంతమంది ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతుంటారు, సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కొంతమంది ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతుంటారు. ఇలా లిటరేచర్ సబ్జెక్ట్ తీసుకునేటప్పుడు వారు మాత్రం డైరెక్ట్ టెక్స్చువల్ గ్రామర్ మాత్రమే ప్రాక్టీస్ అయ్యే ఎగ్జామ్కి వెళ్తే మ్యాక్సిమం గ్రామర్లో
తప్పు ఆన్సర్లు పెట్టే అవకాశం ఉంది. మరి ఏంటి సార్ దీనికి బెస్ట్ సలహా అంటే, ఎక్కడ ఉన్నటువంటి ఆర్డర్ రూపంలో చాలామంది సార్ మీరు గ్రామర్ అంతా ఒక ఆర్డర్లో పెట్టియండి సార్ టెస్ట్ ఫోల్డర్లో అని అంటున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ ప్రకారంగా కానీ మీరు ఆర్డర్ రూపంలో నేర్చుకుంటే గ్రామర్లో ఫుల్ నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది 0. ఎందుకంటే అకాడమిక్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో దాని పరంగా ఎక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్ రూపంలో ఇస్తున్నారే తప్ప, సో ఈ విధానంలో కానీ మీరు నేర్చుకుంటే గ్రామర్ నుంచి మార్క్స్ రావు. మరి ఎలా సార్? ఫస్ట్ మనకి ఏంటంటే బేసిక్ పైన అవగాహన రావాలి. బేసిక్ గ్రామర్ నేను దీనిని ఏం చేశానంటే, అంటే ఇక్కడ ఒక పర్సన్ని ఎలా నేర్చుకుంటే ఈజీగా గ్రామర్ అర్థమవుతుంది. అండ్ సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ హై ప్రయారిటీ టు గెయిన్ ఏ హై మార్క్స్. ఆర్ ఇక్కడ మనం గమనించాల్సింది ఎక్కువ మార్క్స్ పొందడానికి ఏ ప్రయారిటీలో ఉంటుంది, ఏ విధి విధానాల్లో చదివితే అవకాశం ఉంటుందని నేను దీనికి 2 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ సిలబస్ని 2 పార్ట్లు, ఒకటి బేసిక్ గ్రామర్, రెండోది కంటెంట్ గ్రామర్. ఎందుకు సార్ ఇలా డివైడ్ చేశారు అంటే, బేసిక్ గ్రామర్లో మనం వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ అండ్ వాట్ ఆర్ దోస్. సో ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్లేస్లో సింగులర్ హెల్పింగ్ వర్బ్ రాస్తాం, ఏ ప్లేస్లో ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ రాస్తాం, దాని ఒక ఫంక్షన్ ఏంటి, దాని ఒక యూసేజెస్ ఏంటి, వాటి గురించి సంపూర్ణమైన అవగాహన రావాలి. సింగులర్ అంటే ఏంటి, ప్లూరల్ అంటే ఏంటి. సో ప్రతి ఒక్కరి మైండ్లో ఎస్ అండ్ ఈఎస్, ఐఎస్, విఎస్ ఉంటే అది సింగులర్ ప్లూరల్గా మోడిఫై చేస్తామని అంటాం. నౌన్ని మోడిఫై చేసేటప్పుడు ఎలాగ అవుతుంది సింగులర్ ప్లూరల్, వర్బ్ని మోడిఫై చేసేటప్పుడు సింగులర్ ప్లూరల్ ఎలా అవుతుంది. కొన్ని పదాలు చూసేటప్పుడు ఎప్పటికీ కూడా ప్లూరల్ సెన్స్లు ఉంటాయి, కొన్ని పదాలు చూసేటప్పుడు ఎప్పటికీ కూడా సింగులర్ సెన్స్లో ఉంటాయి, కొన్నిటికి నంబర్ మాత్రమే మారుతుంది, మరి అక్కడ వర్డ్ మాత్రం ఎందుకు మారదు. ఇలా అనేక రకాలమైనటువంటి అవగాహన పొందిన తర్వాత మీరు పార్ట్ ఆఫ్ స్పీచ్, టెన్స్, యాక్టివ్ పాస్ట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఎయిదర్ క్లాస్, కండిషన్స్ అండ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ ట్యాగ్, సో ట్రాన్స్ఫార్మేషన్, సెంటెన్స్, లింకర్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, కామన్ ఎర్రర్, ఇవన్నీ నేర్చుకోవాల్సింది. ముందు బేసిక్ గ్రామర్లో యూ హ్యావ్ టు లెర్న్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్ వర్బ్, సబ్జెక్ట్ ప్రిడికేట్ అండ్ వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్, దెన్ సింగులర్ ప్లూరల్, జెండర్, జిరెండ్, ఇవన్నిటి గురించి అవగాహన వచ్చిన తర్వాత దెన్ గో టు ది పార్ట్ ఆఫ్ స్పీచ్ తర్వాత టెన్స్. ఈ 2 క్లియర్గా వస్తే మిగతావన్నీ కూడా చాలా ఈజీగా వస్తుంది. దట్ ఈస్ ద ఆర్డర్. మనం చిన్నప్పటి నుంచి ఒక ఆర్డర్ రూపంలో మన బాడీ ఒక గ్రోత్ వచ్చింది, మన క్లాసెస్ కూడా ఒక ఆర్డర్ రూపంలో ఉంది. సో ఇక్కడ లెర్నింగ్ వచ్చేటప్పుడు మాత్రం మనం ఏంటంటే ఇటు అటు అర్ధటి చేసి వి కన్ఫ్యూజ్, మనం ఏమవుతామంటే కన్ఫ్యూజ్ అవుతుండవు. దయచేసి అలా చేయకుండా మనం ఎక్కువ మార్క్స్ పొందాలంటే ఈ విధి విధానాలు చదివితే చాలు. సో బేసిక్ గ్రామర్ ఎలా, జనరల్ గ్రామర్ పైన మీకు కమెండింగ్ వచ్చిన తర్వాత దెన్ గో టు ది కంటెంట్ గ్రామర్. అప్పుడు కంటెంట్ గ్రామర్ మీరు నేర్చుకుంటే టెక్స్చువల్ గ్రామర్ ఏదైతే ఉందో ఆ టెక్స్చువల్ గ్రామర్ పైన దృష్టి పెడితే ఈజీగా ఈ 15 మార్కులు ఎక్కడ మీ సొంతం అవుతుంది, మరి అక్కడ ఉన్నటువంటి మార్క్స్ కూడా మీ సొంతం అవుతుంది. చూద్దాం ఇప్పుడు మీకు క్లియర్గా ఇప్పుడు చెప్పాను. సో వొకాబులరీ నుంచి 8 మార్క్స్, గ్రామర్ నుంచి మనకి టోటల్గా 15 మార్క్స్. సార్ 23 మార్క్స్ చెప్పారు, ఇంకా 7 మార్క్స్ ఉండిపోయింది, దేని నుంచి వస్తుంది? ఎస్, కమింగ్ టు ది పాయింట్. ఇక్కడ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ పంక్చుయేషన్ అంటారు, 1 మార్క్ ఇస్తారు ఖచ్చితంగా ఒక క్వశ్చన్. 3rd క్లాస్ నుంచి 8th 9th క్లాస్ వరకు చూస్తే ప్రతి ఒక్క లెసన్లో పంక్చుయేషన్ కోసం ఫిల్ ఇన్ ద బ్లాంక్ రూపం అంటే ఒక బ్లాంక్ రూపంలో డేస్ రూపంలో ఉంటుంది. దానిని కానీ ప్రాక్టీస్ చేస్తే వాటి నుంచే పంక్చుయేషన్స్ వస్తాయి. కాబట్టి మరి వేటి నుంచి దేని నుంచి రావట్లేదు, దానిపైన మనం కాన్సన్ట్రేషన్ చేస్తే 1 మార్క్ పక్క. అది మీరు గమనించాల్సింది. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ది పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డిస్కర్స్ నుంచి ఎక్కడ గమనించాలి, డిస్కర్స్ రూట్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే డిక్షనరీ స్కిల్ నుంచి కూడా వెరీ వెరీ డిస్కర్స్ నుంచి 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డిస్కర్స్ రూట్ నుంచి ఇక్కడ గుర్తుపెట్టుకుని 2 మార్క్స్. డిక్షనరీ స్కిల్ నుంచి కూడా మనకి ఖచ్చితంగా 1 మార్క్స్ వస్తుంది డిక్షనరీ స్కిల్స్. ఓకే, దెన్ కమింగ్ టు రీడింగ్ కాంప్రిహెన్షన్. రీడింగ్ కాంప్రిహెన్షన్ అందరికీ తెలుసమ్మా. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ మహా అయితే 2 క్వశ్చన్స్ వస్తుంది, అంటే 2 చిన్నవి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఫోనెటిక్స్ అనేది మనకు కొత్తగా యాడ్ చేశారు, ఇది ఒక 1 మార్క్. సో ఇలా టోటల్గా మనం చూస్తే అంటే ఇక్కడ మనం గమనిస్తే సో చూడండి, వొకాబులరీకి 8 మార్క్స్ అని చెప్పాను,
గ్రామర్ అనేసి టోటల్గా 15 మార్క్స్ చెప్పడం జరిగింది. దెన్ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్కి 1 మార్క్ చెప్పడం జరిగింది. తర్వాత డిస్కర్స్ రైటింగ్కి 2 మార్క్స్ చెప్పడం జరిగింది. డిక్షనరీ స్కిల్స్కి 1 మార్క్ చెప్పడం జరిగింది. అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్కి 2 మార్క్స్ చెప్పడం జరిగింది. అండ్ ఫోనెటిక్స్కి ఇక్కడ మనం గమనిస్తే 1 మార్క్ చెప్పడం జరిగింది. సో చూడండి అమ్మా, ఇక్కడ 23, 24, 20, 26, 4, 30. సో 30 మార్క్స్ ఇలా ఈ విభజన రూపంలో క్వశ్చన్ పేపర్ తయారవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్ వస్తుంది, ఎంత వెయిటేజ్ ఇస్తున్నారు, ఎలా చదివితే మనం మార్క్స్ వస్తుంది, పరిపూర్ణమైన అవగాహన వచ్చింది. సో ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో పేపర్ 2కి సంబంధించినటువంటి దాంట్లో మనకి 90 మార్క్స్ 30 మార్క్స్ గురించి తెలుసుకున్నాం. మరి ఈ 60 మార్క్స్ ఏ క్రైటీరియా ఉంది, ఎలా వస్తుంది, దాంట్లో కూడా వొకాబులరీ, గ్రామర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో దాని గురించి కూడా తెలుసుకునే ముందు ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్, ఇంతవరకు ఎవరైతే కోర్సు తీసుకోలేదో సో ఒక్కసారి మా కోర్సుని చూడండి, డెమో క్లాసులు చూడండి. కేవలం 499 రూపీస్కే లిటరేచర్, గ్రామర్, మెథడ్ ప్లస్ 35,000 టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నాను. ప్రతి ఒక్క దాంట్లో ఒక 500-1000 క్వశ్చన్ మాత్రమే వస్తున్నాయి. మన దగ్గర మాత్రం 35,000 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రాక్టీస్కి. ఈవెన్ ప్రోజ్, పోయిటరీ, లిటరేచర్గా, షార్ట్ స్టోరీ, డ్రామా, నవల్ అన్నిటి నుంచి బిట్స్ అయితే ఇస్తున్నాను. ప్రాక్టీస్ అకార్డింగ్ టు ది చాప్టర్ వైజ్, కంటెంట్ వైజ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2011 నుంచి 2025 వరకు జరిగినటువంటి ఎగ్జామినేషన్లో అన్ని క్వశ్చన్ పేపర్ ఏదైతే జరిగిందో ఆ స్టాండర్డ్లో ఉన్నవన్నీ కూడా క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ రూపంలో ఇస్తారు. అది కూడా చాప్టర్ వైజ్. ఇట్స్ నాట్ ఈజీ టు ప్రొవైడ్ ఆల్ దోస్ థింగ్స్. ఇది మీరు గమనించాల్సింది. సో ఇక్కడ మనం గమనించాల్సింది అది కేవలం 499 రూపీస్కే నేను ఇస్తున్నాను. సో కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకుంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు గెయిన్ ది గుడ్ స్కోర్. మరి అంతకంటే నేను నా గురించి చెప్పుకుంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి ఒక్కసారి కంటెంట్ గురించి తెలుసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఎందుకంటే బల్క్ కంటెంట్ తక్కువ అమౌంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం కంటెంట్ లిటరేచర్ పార్ట్ అనేది 60 మార్క్ డివైడ్ చేసి 60 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఎగ్జామ్లో మనం గమనిస్తే దీంట్లో నేను ఏం చేస్తానంటే 10 పార్ట్గా ఈ 10 క్రైటీరియా నుంచి మనకి 60 మార్క్స్ వస్తుంది. దీన్ని నేను 10గా హెడ్డింగ్గా పెట్టడం జరిగింది. ఇది నేను పెట్టడం జరిగింది. ఉన్నటువంటి సిలబస్ని నేను ఏం చేశానంటే ఇలా 10. మరి దేని నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎలా చదవాలి అనేది కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో రైట్. సో అగైన్ హియర్ వీఆర్ ఎంటర్డ్ ఇన్ ది వొకాబులరీ అండ్ గ్రామర్. సో ఇక్కడ వొకాబులరీ పార్ట్కి వచ్చేటప్పుడు మనకి 60 మార్క్స్లో 48 కంటెంట్ అండ్ గ్రామర్. కంటెంట్ అనేది 48 మార్క్స్ ఇస్తున్నాడు, గ్రామర్ అండ్ 12 మార్క్స్, టోటల్గా 60 మార్క్స్ వస్తాయి. ఇక్కడ మీరు గమనించాలి దాంట్లో వొకాబులరీ పార్ట్ నుంచి ఇక్కడ ఒకే ఒక పార్ట్ అండి, ఫారెన్ ఫ్రేజ్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ అనే టాపిక్ మాత్రం ఇక్కడ యాడ్ అయింది, అక్కడ లేదు. మన 30 మార్క్స్లో అంటే లాంగ్వేజ్ 2 దగ్గర లేదు, ఇది ఒక్కటే యాడ్ అయింది. మిగతావన్నీ సేమ్ టు సేమ్. ఇది మీరు గమనించాల్సింది. ఓకే. సో ప్రతి ఒక్క పర్సన్ ఈ వొకాబులరీకి సంబంధించినటువంటి మనం 60 మార్క్స్లో వాట్ ఆర్ ద థింగ్స్ అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, హైపర్నిమ్స్, స్పెల్లింగ్, టోటల్గా ఇవన్నీ ఉంటుంది వొకాబులరీ. సార్ టోటల్గా ఇక్కడ వొకాబులరీ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుంది అంటే 7 మార్క్స్ కంటే ఎక్కువ రాదు. అంటే 7 క్వశ్చన్, బికాజ్ ఆఫ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అని మీ అందరికీ తెలిసిందే. సో 7 క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి. మళ్ళీ అదే రిపీట్ చేయలేదు 3rd to 10th క్లాస్, మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా అంతే. సో ఇక్కడ గ్రామర్ కూడా అంతే. గ్రామర్లో టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తుంది అంటే 12 మార్క్స్ మాత్రం వస్తుంది. ఎలా చదవాలనేసి ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. సేమ్ అదే విధానం ఇక్కడ కూడా ఫాలో అయిపోవాలి. ఓకేనా. సో గ్రామర్, వొకాబులరీ అయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ చూస్తుంటే లిటరేచర్. ఎస్, దాని తర్వాత మనం ఇక్కడ గ్రామర్ పార్ట్లో కాంపోజిషన్ కానీ, సో చూడండి కన్వర్జేషన్, కాంపోజిషన్, డిక్షనరీ స్కిల్స్, ప్రొనౌన్సియేషన్, రీడింగ్ కాంప్రిహెన్షన్, ఇవన్నీ కూడా మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంది. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత దెన్ లిటరేచర్ పార్ట్ నుంచి మనకి టోటల్గా 16 మార్క్స్ వస్తుందండి. ఈ 16 మార్క్స్ని మనం గమనిస్తే మన తర్వాత మెథడ్ పార్ట్ ఉంటుంది. సో 16 మార్క్స్ మనం ఫుల్ మార్క్స్ పొందాలి అంటే ఇక్కడ మీరు గమనించాలి పోయిటరీ అండ్ ప్రోజ్, నోవెల్, డ్రామా, షార్ట్ స్టోరీ ఉంది. ప్రతి ఒక్క పార్ట్ నుంచి ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ పోయిటరీ. సో వాట్ ఆర్ ద పోయిటరీ? వేర్ ఇస్ ద మైండ్ వితౌట్ ఫియర్ అండ్ ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ప్రోజ్లో కూడా 2 ఉంటాయండి. ఆఫ్ స్టడీ, వాట్ మేక్స్ నేషన్ స్ట్రెంగ్త్, నేషన్ అనేది ఉంటుంది. ఎక్కడ కూడా 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయండి. దెన్ నవల్లో కూడా 2 ఉంటాయండి. ఎనిమల్ ఫార్మ్ అండ్ టు కిల్ ఏ మాంకింగ్ బర్డ్,
2 క్వశ్చన్స్ పక్కా అండి. దెన్ డ్రామా నుంచి ఇక్కడ డ్రామాలో 12th నైట్ అనేది ఒకటి ఉంటుంది అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ అనేది 2 మార్క్స్ అండి, ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. షార్ట్ స్టోరీలు కూడా ద బెట్ ద ఇన్సిన్ ట్రబుల్ ఆర్కే నారాయణ గారిది టోటల్ 2 మార్క్స్. సో ఇలా ఈ పార్ట్ నుంచి మనకి ప్రతి ఒక్క పార్ట్ ప్రోజ్, పోయిటరీ, నావల్, షార్ట్ అండ్ డ్రామా 10 మార్కులు పక్కా అండి. ఇక్కడ ఈ 10 మార్క్స్ మనకి పక్క. అయితే ఇక్కడ కాంప్రిహెన్షన్ నుంచి రీడింగ్ మీద ఇక్కడ ప్రోజ్, పోయిటరీ నుంచి చూసారా, ఈ ప్రోజ్ నుంచి 2 మార్క్స్ అండ్ పోయిటరీ నుంచి 2 మార్క్స్ అండి. అంటే మన టోటల్ ఇక్కడ 4 మార్క్స్ వచ్చిందండి. ప్రోజ్ నుంచి 2 మార్క్స్, పోయిటరీ నుంచి ఎంత అయింది 10 + 4 ఇంకా 2 మార్క్స్ అనేది ఈ లిటరేచర్ టర్మ్స్ అండ్ లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీని నుంచి 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉందండి. సో దీస్ ఆర్ ది లిటరేచర్లో ఈ వెయిటేజ్ అయితే ఇస్తున్నారు. అయితే లిటరేచర్ టర్మ్స్ అనేది ఫర్దర్ వీడియోలో లిటరేచర్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్ వస్తుంది, లిటరేచర్ టర్మ్స్ అంటే ఏంటి, లిటరేచర్ అంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఏంటి, సో ప్రోజ్, పోయిటరీ, డ్రామా, నావల్, షార్ట్ స్టోరీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్ వస్తుంది అనేది ఫర్దర్ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. అంటే ఇక్కడ మనం డిస్కషన్ చేస్తున్నాం ఏంటంటే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఏంటి ఉంది, కంటెంట్ అనేది కంటెంట్ గురించి మనం అవగాహన పొందుతున్నాం. దెన్ వీఆర్ కమింగ్ టు ది మెథడ్లో టోటల్గా 12 మార్క్స్ ఉంటుంది ఈ మెథడాలజీలో. సో దెర్ ఈస్ 9 చాప్టర్. ఇంతకు ముందు 10 చాప్టర్లు ఫోనెటిక్స్. ఈ ఫోనెటిక్స్ అనే గ్రామర్కి పోయింది కాబట్టి ఇక్కడ టోటల్గా 9 చాప్టర్. ఈ 9 చాప్టర్ నుంచి మనకి టోటల్గా 12 మార్క్స్ వస్తుంది. ఈ 12 మార్క్స్లో ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్, ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, అప్రోచ్, మెథడ్స్ అండ్ టెక్నిక్, టీచింగ్ స్ట్రక్చర్, వొకాబులరీ అండ్ గ్రామర్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, లెసన్ ప్లానింగ్, కరికులం అండ్ టెక్స్ట్ బుక్ అండ్ ఇవాల్యూషన్. సో దాన్ని అసెస్మెంట్ అన్నారు. టోటల్గా ఇక్కడ 9 చాప్టర్స్ ఉంటాయి. ఈ 9 చాప్టర్ నుంచి 12 క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఎక్కువ ప్రాధాన్యత ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, అప్రోచ్, మెథడ్ అండ్ టెక్నిక్, వీటిపైన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఈ 3 చాప్టర్లో. సో కానీ ఒక్కొక్క చాప్టర్ నుంచి మినిమం 2 క్వశ్చన్స్ వచ్చినా ఆశ్చర్యపడే అవసరం లేదు. ఏదైనా ఒక చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వకుండా మళ్ళీ ఎక్కువ దీనికి ప్రాధాన్యత ఇచ్చినా ఆశ్చర్యపడే అవసరం లేదు. బట్ ప్రతి చాప్టర్ నుంచి మ్యాక్సిమం ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. రాకపోతే ఒక ఆబ్జెక్టివ్ టీచింగ్ నుంచి రాకపోవచ్చు, లేదా లెసన్ ప్లానింగ్ నుంచి రాకపోవచ్చు, లేదా టీచింగ్ వొకాబులరీ గ్రామర్ నుంచి రాకుండా మళ్ళీ దీనిపైన కొంచెం ప్రాధాన్యత ఇవ్వచ్చు. సో దిస్ ఈస్ ద డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ ది స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2కి సంబంధించినవి. ఇప్పుడు మీకు ఇంతకుముందు చూపించాను కదమ్మా, మనకి ఇప్పుడు సార్ అక్కడ గ్రామర్ ఉంది, ఎక్కడ గ్రామర్ ఉంది, మరి రెండిట్లో ఉన్న గ్రామర్ని మనం ఎలా ప్రిపేర్ అయితే మనం మార్క్స్ పొందుతాము అనేసి. సో ప్రతి ఒక్క స్లైడ్ ఒక వాల్యూ ఇచ్చేది మన పిఆర్ అకాడమీ. సో పిఆర్ అకాడమీని యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఇక్కడ ప్రతి ఒక్క స్లైడ్ గురించి నేను ఏదైతే ప్రయారిటీ చెప్పానో మన పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సుని పర్చేజ్ చేస్తే సో యు ఆర్ ఏబుల్ టు గెయిన్ హై మార్క్స్ అంతే. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వొకాబులరీ మనకి ఇక్కడ 60 మార్క్స్, 30 మార్క్స్ ప్లస్ 60 మార్క్స్ కదమ్మా. సో 2 భాగాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 భాగాల నుంచి మనం ఒకటి లాంగ్వేజ్ రూపంలో చెప్దాం, లాంగ్వేజ్ 2 అండ్ కంటెంట్ రూపంలో చెప్దాం. సో వీటి నుంచి ఏ రూపంలో వస్తుందో మార్క్స్ చూద్దాం. వొకాబులరీలో లాంగ్వేజ్ 2లో మహా అయితే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్పాం, 8 మార్క్స్ వస్తుంది అన్నాం. ఇక్కడేమో 7 మార్క్స్ వస్తుందని చెప్పడం జరిగింది, అంతే కదమ్మా. నెక్స్ట్ గ్రామర్లో ఇక్కడ టోటల్గా 15 మార్క్స్ వస్తుంది. సార్ ఇక్కడ 12 క్వశ్చన్స్ కంటే ఎక్కువ రాదు. ఓకేనా, అంటే మనం వొకాబులరీ పార్ట్ మొత్తం పైన దృష్టి పెడితే 15 మార్కులు మొత్తం పైన. ఈ అవుట్ ఆఫ్ 90 మార్క్స్లో అన్నిటి దగ్గర రాయని చూసుకోండి. అవుట్ ఆఫ్ 90 మార్క్స్లో వొకాబులరీ పార్ట్ నుంచి 15 మార్కులు వచ్చే అవకాశం ఉంది. మరి గ్రామర్ అయితే దాదాపు 27 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 27 మార్క్స్ మీ సొంతం అవుతుంది. మరి కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ ఉంది కదా, ఇక్కడ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్లో 1 మార్క్, ఇక్కడ 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి కంపోజిషన్లో అక్కడ మరి గమనించాల్సింది, ఈ కంపోజిషన్లో మనకి మహా అయితే ఇక్కడ కంపోజిషన్ నుంచి 1 మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కంపోజిషన్ అంటే కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ రాసింది, కంపోజిషన్ నుంచి 1 మార్క్స్ వస్తుంది. డిక్షనరీ స్కిల్ ఉంది, డిక్షనరీ స్కిల్ నుంచి అక్కడ 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి డిక్షనరీ స్కిల్స్ ఉంది కదమ్మా, ఈ డిక్షనరీ స్కిల్స్ ఖచ్చితంగా ఎక్కడ ఒక 1 మార్క్ వస్తుంది, ఎక్కడ ఒక 1 మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రొనౌన్సియేషన్, దీన్ని ఫోనెటిక్స్ అంటాం,
ఖచ్చితంగా ఇక్కడ ఈ ఫోనటిక్స్ నుంచి ఇక్కడ 1 మార్క్స్ వస్తుంది, ఇక్కడ 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి ఇక్కడ 2 మార్క్స్ వస్తుంది, ఇక్కడ 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ లిటరేచర్ పార్ట్ అనేది దీంట్లో ఉండదు. మరి లిటరేచర్ పార్ట్లో లిటరేచర్ అండ్ లిటరేచర్ కాంప్రిహెన్షన్ రెండు కలిపి మనం టోటల్గా 16 మార్కులు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మెథడ్ అనేసి 12 మార్క్స్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మెథడ్ ఉండదు కాబట్టి ఇప్పుడు క్యాల్కులేషన్ చేయండి అమ్మా. టోటల్ మనం చూద్దాం ఒకసారి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 5, 8, 13, 14, 14, 16, 16, 4, 20 + 1 30 మార్క్స్ వస్తుంది. ఓకే, దెన్ కమింగ్ టు ది ఇక్కడ 2 మార్క్స్ వస్తుంది, ఇది చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తుంది, టోటల్గా ఇక్కడ 60 మార్క్స్ వస్తుంది. ఇలాగా మనం గమనించాం టోటల్ 60. అయితే ఇప్పుడు ఏ క్రైటీరియా చూడండి, కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్లో మొత్తం పైన 3 మార్క్స్ వస్తుంది, 3 క్వశ్చన్స్. కాంపోజిషన్ నుంచి 5 మార్క్స్ వస్తుంది. అలాగే మీరు గమనించే డిక్షనరీ స్కిల్ నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రొనౌన్సియేషన్ నుంచి 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి 6 మార్క్స్ వస్తుంది. సో ఇవన్నీ కామన్, ఇవన్నీ అంటే లాంగ్వేజ్ 2 ప్లస్ ఇక్కడ మనం ఈ కంటెంట్ ప్లస్ మెథడ్లో 60 మార్కులో మనకి ఇవన్నీ కామన్. కానీ ఇక్కడ లాంగ్వేజ్ 2లో ఇది మాత్రం ఉండదు. సో మిగతావన్నీ సేమ్ కాబట్టి ఈ రెండు 28 మార్క్స్. ఇక్కడ మీరు గమనించాల్సింది మీ యొక్క ప్రిపరేషన్ స్టార్టర్స్ కంప్లీట్ అవగాహన ఇచ్చాను. అంటే ఒక గ్రామర్, ఒక వొకాబులరీ మనం తెలుసుకుంటే ఒక వొకాబులరీ గ్రామర్ పైన ఫోకస్ చేస్తే మన చేతిలో ఎన్ని మార్క్స్ ఉంటుందో మీకు అర్థమైపోతుంది కదా. 42 మార్క్స్ వరకు మన చేతిలో ఉంటుంది అవుట్ ఆఫ్ 90 మార్క్స్లో. సో కాబట్టి దేనిపైన ఇప్పుడు ఫోకస్ చేయాలో మీరు కొంచెం దృష్టి పెడితే మీకు అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ మార్క్ ఏంటంటే మెథడ్ అండ్ లిటరేచర్ 28 మార్క్స్. సో మిగతావన్నీ 1, 2 మార్క్స్ కాబట్టి ఇప్పుడు దేనిపైన మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలో ఒక్కసారి ఆలోచించండి. ఇలా చదివితే అంటే మీరు ప్రిపేర్ అవుతున్న ప్రిపరేషన్లో మీ దగ్గర కానీ సరైన బ్లూ ప్రింట్ ఉంటే మీరు హైయెస్ట్ స్కోర్ తేవడానికి ఎక్కువ అవకాశం ఉందని పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియోలో అందించాను. సో దిస్ వీడియో ఈజ్ వెరీ 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 యూజ్ఫుల్. సో మీకు కూడా అలాగ అనిపిస్తే ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు అదర్స్, those who are preparing for the TET to get high score in English. ఓకేనండి. సో కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుంది. ఒకవేళ నేను చేసినటువంటి ఈ ప్రయత్నంలో ఈ వీడియో కానీ వర్తిఫుల్ అనిపిస్తే మీ యొక్క అమూల్యమైన మాట కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియపరచండి. ఫర్దర్ వీడియోలో లిటరేచర్ పార్ట్, మెథడ్ పార్ట్, గ్రామర్ పార్ట్ ఎలా చదివితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తుంది విత్ ప్రూఫ్తో పాటు ఫర్దర్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ, బట్ డోంట్ ఫర్గెట్ అబౌట్ దిస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and if there is a possible, please share this video to all the husbands. Hope you understand clearly. Thank you.